హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మార్నింగే ఈరోజు కొంచెం త్వరగా లేసాను. అండ్ మా హస్బెండ్ అండ్ మా బాబు ఇంకా లేవలేదు. సో టైం వచ్చేసి జస్ట్ 6:50 అలా అవుతుంది, ఇంకా 7 అవ్వలేదు. సో ఇక్కడ సన్ రైజ్ వచ్చేసింది త్వరగా అని చెప్పేసి నేను ఇంకా పైనకు వచ్చేసాను వాక్ చేద్దామని. సో పొద్దున్నే అంటే కొంచెం అసలే ఇప్పుడు చలికాలంలో ఎండ వచ్చేదే కష్టంగా ఉంటుంది. అండ్ దట్టు వచ్చినప్పుడే మనం త్వరగా లేసాము, కొంచెం టైం ఉంది అని అనుకుంటే మాత్రం కొంచెం అలా వాకింగ్ చేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం పొద్దున వాకింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ నైట్ ఇంకా పడుకునే ముందు అంటే ఆఫ్టర్ డిన్నర్ అలా చేస్తాను. మీకు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వాక్ అనేది మన బాడీ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందులో ఇంకోటి ఏంటంటే పొద్దున్నే కాబట్టి మనకి సన్ రైజెస్ నుంచి మనకి డి విటమిన్ అనేది వస్తుంది. సో అది అందరికీ చాలా అవసరం, పిల్లలకైనా మనకైనా ఎవరికైనా అందరికీ చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీకు టైం ఉంది అండ్ ఇలా మీకు కొంచెం టెర్రస్ పైన ఇలా మంచిగా సన్ రైజెస్ వస్తాయి అని అంటే, సన్ రైజ్ అలా వస్తాయంటే డెఫినెట్గా మీరు వాక్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో వాక్ అయిపోయినాక ఇంకా నేను కిందికి వచ్చేసాను. ఇంకా యాజ్ యూజువల్ మనం ఎంత వేరే ఎన్ని ఉన్నా కానీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా టిఫిన్, లంచ్ బాక్స్ ఇవన్నీ కామన్ కదా. సో ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీ చేస్తూ ఉన్నాను. సో ఇడ్లీ అంటే కామనే, బట్ ఈరోజు నేను ఏం చేస్తూ ఉన్నానంటే ఇడ్లీతో పాటు స్టఫ్డ్గా క్యారెట్ ఉంటుంది కదా, సో క్యారెట్ని తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను. సో దాన్ని మధ్యలో పెట్టేసి పైన కింద ఇడ్లీ వచ్చేసి మధ్యలో క్యారెట్ తురుము ఉండేటట్టుగా చేస్తూ ఉన్నాను. నాకు తెలిసి ఇది చాలామందికి తెలిసేమో, బట్ నేనైతే చాలా రోజుల తర్వాత చేస్తూ ఉన్నాను ఇలా. మేము ఇంతకుముందు ఇలాగే చేసేవాళ్ళం, క్యారెట్తో అండ్ బీట్రూట్తో ఇలాగే చేసేవాళ్ళం. లేదంటే మధ్యలో కొత్తిమీర వేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇంకోటి నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో మేమైతే ముందు క్యారెట్తోని బీట్రూట్తోని దోశ కూడా చేసుకునే వాళ్ళం. అంటే మనం ఈ క్యారెట్ తురుము అలా ఉంటుంది కదా, దోశ పిండిలో మిక్స్ చేయడం, లేదంటే దోశ వేసినాక పైన అలా చిన్నగా టాపింగ్లా వేస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా చాలా సింపుల్, అంటే ఏదో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే పిల్లలు తింటూ ఉంటారు. ప్లస్ క్యారెట్ కూడా చాలా చాలా హెల్దీ కదా. సపరేట్గా క్యారెట్ ఇచ్చి తినమంటే పిల్లలు అస్సలు తినరు కదా. సో అలాంటి పిల్లల కోసం ఇది బెస్ట్ ఆప్షను. సో దోశలో అయినా ఇడ్లీలో అయినా వేసినా బాగుంటుంది, లేదు అంటే మనము పిండిలోనే కలిపి వేసినా కూడా బాగుంటుంది. బట్ మన పిల్లలు జెమ్స్ కదా, సో అస్సలు అంటే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు కదా మన పిల్లలు, సో ఈజీగా గుర్తుపట్టేస్తారు. సో ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్గా. కొంచెమే పిండి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు ఫస్ట్లో అయితే. సో కొంచెం అలా ఇడ్లీ పాత్రల్లో కొంచెం వేసేసుకున్నాక దానిపైనుంచి కొంచెమే క్యారెట్ వేసేసుకోవాలి. సో ఎక్కువ వేస్తే ఏంటంటే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం అలా కొంచెం వేసుకున్నాక మళ్ళీ అది కొంచెం అలా కవర్ అయ్యేటట్టుగా ఇంకొంచెం మనం పిండి పైనుంచి వేస్తే సరిపోతుంది. సో ఇలా అయితే నేను ఇడ్లీ చేశాను ఈరోజు. టేస్ట్ ఎంత పెద్ద డిఫరెన్స్ ఏముండదు, బాగుంటుంది. ఏంటంటే ఈ రకంగా పిల్లలకైనా మనం కూడా క్యారెట్ తిన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఇలా చేశాను. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా కర్రీలోకి చేసిన ఊరికే అలా ఫ్రై ఎక్కువ అయిపోయిన నుంచి దాని నుంచి అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా. బట్ ఇలా ఏంటంటే స్టీమ్ అయి ఉంటుంది కాబట్టి క్యారెట్ చాలా 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 మంచిది. అందులోటి ఇడ్లీ అంటే చాలా హెల్దీ టిఫిన్. అండ్ దట్టు దీంట్లో ఎలాంటి మనం ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇడ్లీ పిండిలోకి మనం కొంచెం సాల్ట్ వేస్తాం అంతే, అంతకుమించి ఇంకేం వేయం కదా. సో ఇలాంటి దాంట్లో మనం స్టీమింగ్లో చేసుకుంది చాలా బాగుంటుంది. దాని నుంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఏమి బయటికి వెళ్ళిపోవు, మంచిగా కుక్ అవుతుంది. లేదు అంటే పిల్లలు కొంచెం గట్టిగా ఉంది క్యారెట్ తినలేదు అని అంటే ఇట్లా ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసి ఇచ్చినా కూడా పిల్లలు తింటే చాలా బాగుంటుంది. దీంట్లో మీరు ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు, క్యారెట్ ఆర్ బీట్రూట్ ఇంకేమైనా, లేదంటే చిలకడ దుంపలు ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటివి ఏంటంటే మనకి దుంపల్లాగా ఉండేటివి ఏంటంటే మనకి అలాగే రాగా తినలేము కాబట్టి కొంచెం అలా స్టీమ్ చేస్తే చాలా బాగుంటుంది. దాని నుంచి కూడా ఇంకేం మంచి వాల్యూస్ ఉన్నాయి కూడా ఏం పోవు కాబట్టి అలా తింటే మనకు కూడా మంచిదే, పిల్లలకైతే డెఫినెట్గా ఇవ్వాల్సిన ఫుడ్ ఇలాంటివి. సో ఇంకా నేను ఇడ్లీకి పెట్టేశాను. సో మిగిలిన రిమైనింగ్ అంతా కూడా సేమ్ ఇలాగే పెట్టేశాను. ఇవైతే మా బాబుకి ఏం నచ్చింది, బట్ కొంచెం తీయగానే ఏంటి అది ఆరెంజ్ కలర్ అని అడుగుతా ఉన్నాడు. సో ఇది బాగుంటుంది క్యారెట్ వేసింది అని అంటే అవునా అని అడుగుతా ఉన్నాడు. సో తిన్నాడు మా బాబు అయితే. సో ఇంకా ఇడ్లీ పెట్టేశాను ఇక్కడ. సో ముందే మనం స్టీమింగ్కి వాటర్ పెట్టేస్తాం కదా, సో వాటర్ అనేది కొంచెం స్టీమ్ అయినాక వాటర్ వేపర్ వచ్చేసినాక ఇడ్లీ ఇంకా పాత్ర ఉంటుంది కదా దాన్ని పెట్టేయడమే. సో ఒక 10 to 15 మినిట్స్లో మన ఇడ్లీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది కదా, అండ్ దట్టు హెల్దీ కూడా పిల్లలకైనా మనకైనా. సో ఇంకా ఇడ్లీ అయిపోయిందండి, ఇంకా పక్కన దింపేస్తూ ఉన్నాను ఇడ్లీని. అండ్ ఇంకా మళ్ళీ మనం బాక్స్కి రెడీ చేసేసేయాలి.
సో ఈరోజు వచ్చేసి నేను ఏం కర్రీ చేస్తూ ఉన్నానంటే అలసందలు ఉంటాయి కదా, సో అలసందల కర్రీ చేస్తూ ఉన్నాను. అలసందలు కూడా చాలా చాలా మంచివి. అంటే అలసందలనే కాదు, అంటే అలసందల ఫ్యామిలీ మీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, బీన్స్ కానీ లేదంటే క్లస్టర్ బీన్స్, అదే గోరుచిక్కుడుగాయ కానీ చిక్కుడుగాయ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి. దాని నుంచి మనకి ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని డెఫినెట్గా మనం తీసుకుంటూ పిల్లలకు కూడా మనం అన్నీ అలవాటు చేస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచే. అప్పుడే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఎప్పుడు ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ఇలా ఇంట్లో చేసినవి అండ్ మంచిగా కుక్ చేసినవి మాత్రమే పెడితే బాగుంటుంది. ఇంట్లో చేసింది ఏంటంటే మన చేతులతో చేస్తాం కాబట్టి మంచి ఆయిల్ వాడి మంచివి వేస్తాము. అదే బయట అంటే డెఫినెట్గా మనకి ఎలా ఉంటుందో తెలీదు. సో ఇక్కడ నేను కర్రీ స్టార్ట్ చేసేసాను. నేనైతే సింపుల్గానే చేసేస్తా ఉన్నానండి కర్రీ. ఏం లేదు, స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టినాక ఆయిల్ వేసి, పోపు ఇంకా కామన్ కదా అన్ని కర్రీస్కి, ఆవాలు జీలకర్ర వేసేసినాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేస్తూ ఉన్నాను. సో వేసేసి కొంచెం అలా లైట్గా ఫ్రై అయినాక మనం ఇంకా రిమైనింగ్ అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు దీంట్లోకి కారమైనా వేసుకోవచ్చు, లేదంటే మిర్చి అయినా వేసుకోవచ్చు. బట్ మా పచ్చిమిర్చిలో అంత కారం లేదు, సో దానికోసం జస్ట్ కొంచెమే కారం వేసాను ఈ కర్రీలోకి. బట్ ఏంటంటే వితౌట్ వాటర్ చేసేసాను. అంటే ఎక్కువ వాటర్ వేసినాక ఇలాంటివి టేస్ట్ అంతగా బాగుండవు. అంటే ఏమన్నా మనం గ్రేవీగా చేస్తే ఓకే, బట్ నేనేం గ్రేవీగా చేయట్లేదు, జస్ట్ అవిటిని మాత్రమే ఉడికిస్తూ ఉన్నాను వితౌట్ వాటర్. సో అలా చేశాను ఈరోజు. సో దీంట్లోకి కరివేపాకు వేసేసుకున్నాను పోపులోకి. సో పోపులోకి కరివేపాకు వేసుకున్నాక అలా లైట్గా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంట్లోకి కొంచెం పసుపుతో పాటు సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే. సో ఇంకా కలిపేసుకోవడమే. నార్మల్ మనం కర్రీ ఎలా చేస్తామో అలాగే చేసేస్తూ ఉన్నాను. బట్ ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు సీజన్ని బట్టి కొన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు అయితే ఎప్పుడు కొన్ని సీజన్ పెద్దగా ఉండకపోవచ్చు, బట్ ఆకుకూరలు కాకుండా కూరగాయలకు మాత్రం సీజన్గా ఉంటుంది. ఇక చూడండి, మీకు ఇదే చూపిస్తూ ఉన్నాను నేను చేసేది. అలసందలండి. సో ముందు రోజే ఒలిచి పెట్టేసుకున్నాను. సో ఒలిచి పెట్టేసుకున్న దాంట్లో ఇక్కడ వాటర్లో వేసేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ వాటర్లో వేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇవన్నీ మనకు విత్తనాలు లోపల కదా ఉండేది, పైన టాప్లో ఏదైనా ఉంటుంది కాబట్టి మనకు అలసందలు ఎలా ఉంటాయి అందరికి తెలిసిందే కదా. సో దీనికి ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఎందుకు వాష్ చేస్తానంటే ఇప్పుడు చలికాలం కదండి. సో చలికాలమైనా వర్షాకాలమైనా ఇలాంటి వాటిలో ఈజీగా పురుగులు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, త్వరగా పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. సో మనకు తెలియకుండా ఏముండవు, బట్ ఉంటే మాత్రం వెళ్ళిపోతాయి అన్నట్టుగా అదొక ఉద్దేశం మెయిన్. అండ్ ఇంకా కడిగేస్తే మనకి ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా, సో ఇంకా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో దానికోసమే ఇంకా కడిగేది. అండ్ ఇంకా దీన్ని కర్రీలో వేసేసేయడమే. వేసేసి కొంతసేపు అలా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. అండ్ నేను చెప్పాను కదా దీంట్లోకి ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు, జస్ట్ మనకి అంటే అది ఉడకడానికి వచ్చే వాటర్ అంతా టమాటా నుంచే వచ్చేది. సో దానికోసమని కొంచెం క్వాంటిటీని బట్టి మీరు టమాటా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 టమాటోస్ వేసాను. సో 2 అయితే బెస్ట్ ఇంకా, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువే ఉన్నాయి కదా. సో ఇవి కేజీ అలా తీసుకొచ్చినాము. సో దానికి మనం ఒలిచేసినాక ఇన్ని వస్తాయి, ఇంకా ½ కేజీ అలా. సో ఇంకా వేసేసాను. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా ఫ్రై చేసినాక మూత పెట్టేస్తే ఏంటంటే ఫస్ట్ కొంచెం వితౌట్ మూత పెట్టకుండా చేసేసినాక తర్వాత మూత పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ కర్రీ అయిపోయింది. మీకు కర్రీ మొత్తం ఏం చూపించట్లేదు, ఎందుకంటే కామన్ కదా, ప్రాసెస్ ఏం పెద్దగా ఎక్స్ట్రా ప్రాసెస్ ఏం ఉండదు కాబట్టి. సో ఇక్కడ అయిపోయింది. అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సో చెప్పాను కదా దీంట్లోకి టమాటా నుంచి వచ్చే వాటర్ వల్లనే ఇది మొత్తం ఉడికిపోతుంది అని. సో ఉడికిపోయింది. నేనేం ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఏం వేయలేదు. సో కర్రీ అయిపోయిందండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని మనం కర్రీలో అయినా చేసుకోవచ్చు, లేదంటే గుగ్గిళ్ళు అంటారు కదా, సో అలా కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర చట్నీ చేసేస్తూ ఉన్నాను. సో చాలామందికి తెలుసు కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో తెలుసు, బట్ ఎవరికైతే తెలియదో అండ్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. మెయిన్ కొత్తిమీర హైలైట్, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా అండ్ ధనియాలు అండ్ పల్లీలు ఉంటే వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు వెల్లుల్లి. అండ్ దీనికోసం ఫస్ట్ బాండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసినాక తర్వాత ఫస్ట్ మీకు చూపించానుగా పల్లీలు అండ్ ధనియాలు రెండు కూడా కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఎందుకు ముందే ఫ్రై చేసేసుకోవాలంటే పల్లీలు కొంచెం త్వరగా వేగిపోతాయి కదా, ఈ కొత్తిమీర టమాటా వేగడానికి టైం పడుతుంది. బట్ ఇవి ఏంటంటే జస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది, ఇంకా మనం వితౌట్ ఆయిల్ ఏం అవసరం లేదు, ఆయిల్లోనే ఫ్రై చేయాలి. సో అలా ఫ్రై చేసుకున్న వాటిని ఏంటంటే మనం ముందుగానే మిక్సీ పట్టేసుకోవాలి. వీటితో పాటు పట్టేస్తే ఏంటంటే ధనియాల్లో మనం ఎంత బాగా మిక్సీ పట్టినా అంటే వీటితో పాటు పట్టేస్తే దానివన్నీ అలాగే ఉంటాయి. సో దానికోసమని నేను ముందే ఇంకా పట్టేస్తూ ఉంటాను.
దానికోసమని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి, బాండీలో వేసేసుకున్నాక ఇవి రెండు వేసేసుకున్నాం కదా. సో అవి రెండు ఫ్రై చేసుకోవాలి, చాలా సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి, మరీ ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఫస్ట్ పల్లీలు వేసాను కదా, ఇప్పుడు కొన్ని ధనియాలు వేసేసి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సిమ్లోనే చేయడం కాబట్టి మనకి కొంచెం చూసుకుంటూ చేసుకోవాలి, లేదంటే ధనియాలు త్వరగా మాడిపోతాయి. ఈవెన్ పల్లీలు కూడా చట్పట్ చట్పట్ అంటే సౌండ్ వస్తూ ఉంటుంది కదా, సో అలా సౌండ్ వచ్చిందంటే మనకు అర్థమైపోతుంది వేగినట్టుగా. అండ్ మీన్ వైల్ ఇక్కడ పక్కన రైట్ సైడ్ ఇంకా రైస్ పెట్టేశాను బాక్స్ కోసం కదా, సో ఇది అండ్ కర్రీ అన్నట్టుగా రైస్కి పెట్టేశాను. ఇప్పుడు చట్నీ వచ్చేసి ఇడ్లీలోకి చేశానండి. ఇడ్లీలోకి నాకైతే నార్మల్ పల్లీ చట్నీ కంటే సాంబార్ కంటే కొత్తిమీర చట్నీ ఉంటుందండి, సూపర్ అసలు. మేమైతే ఈ మధ్య కొత్తిమీర చట్నీ అస్సలు చేయలేదు, ఎందుకు ప్రతిసారి చేద్దాము అనుకునేది మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే టైం లేదు, మళ్ళీ లంచ్ బాక్స్కి అండ్ టిఫిన్కి రెండు ఒకేలాగా మ్యాచ్ అయ్యేటట్టుగా చేస్తే బెస్ట్లే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం మళ్ళీ ఇది సపరేట్గా ఎందుకులే అన్నట్టుగా అనుకుంటాను. బట్ ఈరోజు కొంచెం త్వరగానే లేసాను, సో 6:30కి అంతా లేసాను కాబట్టి టైం నాకు చాలా ఉండింది. సో దానికోసమని ఇంక ఈరోజు చేసేస్తూ ఉన్నాను. అండ్ దట్టు మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం కొత్తిమీర చట్నీ. ఇక్కడికి వచ్చినాక ఇదే ఫస్ట్ టైం చేయడం, దీనికంటే ముందు మేము ఎక్కువ రెగ్యులర్గా ఇడ్లీలోకి కొత్తిమీర చట్నీ తినేవాళ్ళం, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకొకటి ఏంటంటే మనం కొత్తిమీర చట్నీని ఇడ్లీలోనే కాదు రైస్తో కూడా తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు, ఈవెన్ రొట్టి ఎలాంటి రొట్టితో కూడా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర చట్నీ అనేసరికి మన కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండేసరికి ఆ టేస్ట్ అండ్ ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది కదా, కొత్తిమీర స్మెల్ అనేది. సో చాలా బాగుంటుంది చట్నీ కూడా, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. కొంచెం కారం అలా చూసుకుంటే సరిపోతుంది, పిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. సో ఇంకా మనం అవి ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకోవాలి. పల్లీలు అండ్ ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, సో ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసేయాలి. దీని తర్వాత ఇంకా మనం ఫస్ట్ టమాటా అండ్ మిర్చి వేసుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవన్నీ బాండీలోకి వేయాలి. సో ఇక్కడ టమాటా మిర్చి అనేది ఇంకా మీకు ఎంత క్వాంటిటీని బట్టి నేను ఇంకా చెప్తా ఉన్నాను, మీరు ఎంత తీసుకుంటారో దాని తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం టమాటా అనేది మనం కొత్తిమీర తీసుకుంటాం కదా, ఆ క్వాంటిటీలో కొంచెం ఆఫ్ ఉంటే సరిపోతుంది. బట్ మిర్చి మాత్రం మీ కారం, ఇంకా మీ మిర్చిలో ఎంత కారం ఉంటే దాన్ని బట్టి తీసుకుంటే బాగుంటుంది. మా మిర్చి కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే అంత కారం ఏం లేదు, సో పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు, మా బాబు కూడా మెయిన్ ఇంకా, సో అన్నట్టుగా నేనైతే చేసేస్తూ ఉన్నాను. అండ్ దీంట్లోకి ఇంకా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, నీట్గా చూసేసుకోవాలి, దాంట్లో ఏమన్నా మంచివి ఫ్రెష్గా ఉండేదైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మీరు వెల్లుల్లి వేయాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఈ టైంలోనే వేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెల్లుల్లి కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అయిన వెల్లుల్లి మంచి టేస్ట్ వస్తుంది, దాన్ని మిక్సీ పడితే చాలా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. సో ఇంకా కొత్తిమీర వేసేసాం కదా, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా. సో అది ఏంటంటే మనకు కొంచెం మగ్గాలి అన్నట్టుగా, సో దానికోసమని మూత పెట్టేసి కొంచెం మగ్గిస్తే సరిపోతుంది, అంటే చూస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం టమాటా వేసాం కదా, టమాటా నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అండ్ కొత్తిమీర నుంచి కూడా లైట్గా వస్తూ ఉంటుంది. సో దానికోసమని మనం ఇంకా ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అది మాత్రమే బాయిల్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను పెట్టేశాను, ఇంకా కొంచెం సేపు అంటే జస్ట్ ఒక 2 to 3 minutes మనకి కొంచెం మంచిగా ఉడికిపోతే సరిపోతుంది. అలాగే పచ్చిది వేస్తే అస్సలు బాగుండదు కదా, సో మిర్చి అండ్ టమాటా కొత్తిమీర కొంచెం కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. అండ్ ఇదే ప్రాసెస్లో మీరు పాలకూరతో కూడా చేసుకున్నా బాగుంటుంది. మెంతితో అయితే నేనైతే అస్సలు చెప్పను చేయమని, ఎందుకంటే కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది కదా మెంతికి. సో మెంతి ఓన్లీ మెంతితో అంటే అస్సలు బాగుండకపోవచ్చు నేను అనుకుంటున్నా, నేను ఎప్పుడు చేయలేదు. పాలకూరతో అయితే ట్రై చేశాను, బట్ మెంతితో ఎప్పుడు ట్రై చేయలేదు. సో మెంతి అంటే మేము ఎక్కువ పప్పులోనే ఎక్కువ చేసుకునేది, ఇలా సపరేట్గా అయితే తక్కువే చేసేది, కొంచెం చేదుగా ఉంటుంది కదా మెంతి, సో దానికోసమని వేయము. సో ఇంకా మనం కొంచెం అలా ఫ్రై అయింది అంటే కొంచెం బాయిల్ అయింది అని అనేసరికి మనం ఇంకా తీసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ముందే మనం ఫ్రై చేసుకుని ఉన్నాయి కదండి పల్లీలు అండ్ ధనియాలు, సో రెండింటిని మాత్రమే సపరేట్గా ఫస్టే మిక్సీ పట్టేసుకోవాలి. సో అవి ఎందుకు సపరేట్గా పట్టేసుకున్నానంటే మనం వీటితో పాటు వేస్తే ఏంటంటే అవి సరిగ్గా మెదగవు, సో దానికోసమని ముందే వేసేసాను. మీరు కనుక వెల్లుల్లి వేసేది ఉంటే దీంట్లో అయినా వేయచ్చు, లేదంటే మనం సపరేట్గా ఫ్రై చేసుకున్నాం కదా, సో దాంతోపాటు ఫ్రై చేసి ఫస్టే మిక్సీ పట్టేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి నువ్వులు కూడా కంప్లీట్గా మీ ఆప్షన్, నువ్వులు కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు మూత తీసేసినాక చూపిస్తూ ఉన్నాను, ఆల్మోస్ట్ కుక్ అయింది, ఇంకొక జస్ట్ ఒక 1 minute అలా ఉంటే సరిపోతుంది. సో దానికోసమని ఇంకోసారి మూత పెట్టేశాను ఇంకా. సో మీన్వైల్ పక్కన రైస్ కూడా అయిపోవచ్చింది.
అండ్ ఇక్కడ మూత తీసేసాను, అయిపోయింది. ఇంకా వాటర్ మొత్తం మనకి బాగా ఎవాపరేట్ అయిపోయాయి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తూ ఉన్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఏంటంటే దీన్ని ఇంకా మనము కొంచెంసేపు ఆరబెట్టాలి. అంటే మరీ అంత వేడిగా ఉన్నదాన్ని మనం ఇంకా మిక్సీ పట్టలేం కదా. సో కొంచెంసేపు అలా గాలికి కొంచెం చల్లారినాక దీన్ని ఇంకా మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. సో దీంతో పాటు కొంచెం జీలకర్ర వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ దీంట్లో ఇంకో సాల్ట్, ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర అండ్ సాల్ట్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసేది అంతే. సో దీన్ని మిక్సీ పట్టేశాను. సో చూడండి, మిక్సీ పట్టినాక మన టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి కొంచెం మరీ గట్టిగా ఉంది అని అనుకుంటే మాత్రం చిన్న టీ గ్లాస్లో హాఫ్ మాత్రం యాడ్ చేయండి అంతే. అంతకుమించి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. చెప్పాను కదా ఏమేం చేశానని, రైస్ అండ్ అలసందల కర్రీ. సో ఇంకా మేము కూడా టేస్ట్ చేయలేదు ఎలా ఉందనేది. సో మా హస్బెండ్కి అయితే ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయినాక ఇంకా మా బాబు ఆయనకు కూడా తినిపించేస్తాను. యాక్చువల్లీ ఫస్టే పొద్దున్నే తినిపించేస్తాను. 8-8:30కి అంతా పిల్లలు తినేస్తారు కదా, ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇంకా మా హస్బెండ్ కూడా తినేసి ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేస్తే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. సో లంచ్ బాక్స్ మీకు చాలాసార్లు చెప్పాను, స్టీల్లో అయితే మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి అని, మోర్ దెన్ ఇవన్నీ ఏమంటారు ప్లాస్టిక్ అలాంటి వాటికంటే. సో ఇక్కడ మా హస్బెండ్ ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈరోజు వచ్చేసి వెదర్ ఎలా ఉండిందంటే మొత్తం వర్షం రావడానికి రెడీగా ఉంది. అండ్ వర్షం కూడా వచ్చింది. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ అంతా వర్షం వచ్చేసింది. అసలు ఈ చలికాలంలో కూడా వర్షాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ చలికాలం మనసుకి చాలా చల్లగా ఉంటుంది. సన్నే పొద్దున మాత్రం వచ్చాడు అంతే. ఇంకా జస్ట్ మీకు పైన చూపించానుగా వాక్ చేస్తున్నప్పుడు అంతే. ఇంకా దాని తర్వాత అసలు ఎండే రాలేదు అసలు. సో ఇక్కడ మా హస్బెండ్ బయలుదేరిపోతా ఉన్నాడు. అండ్ దీని తర్వాత మీకు చెప్పాను కదా ఇడ్లీలలో మధ్యలో స్టఫింగ్ లాగా క్యారెట్ వేసానని. సో అది ఎలా వచ్చిందని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, ఆరెంజ్ అండ్ వైట్. సో దీన్ని చూసినప్పుడల్లా మా బాబు ఆరెంజ్ మధ్యలో ఉంది అని అంటా ఉన్నాడు. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.